యోగా అనేది కేవలం వ్యాయామం మాత్రమే కాదని, శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతతను అందించే జీవన విధానమని నాగార్జున కళాశాల వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బండారు ప్రసాద్, గౌరవాధ్యక్షులుగా డాక్టర్ పుల్లారావు పేర్కొన్నారు. నేటి ఒత్తిడితో కూడిన జీవనశైలిలో ప్రతి ఒక్కరూ యోగాను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. ప్రపంచ 12వ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక నాగార్జున కళాశాల మైదానంలో అష్టాంగ యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాగార్జున కళాశాల వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బండారు ప్రసాద్, గౌరవాధ్యక్షులుగా డాక్టర్ పుల్లారావు హాజరై యోగా ప్రాముఖ్యతను వివరించారు. యోగా అనేది కేవలం వ్యాయామం మాత్రమే కాదని, శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతతను అందించే జీవన విధానమని పేర్కొన్నారు. నేటి ఒత్తిడితో కూడిన జీవనశైలిలో ప్రతి ఒక్కరూ యోగాను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా యోగా గురువులు నంద్యాల రాజశేఖర్ రెడ్డి ఆసనాలు, ప్రాణాయామ ధ్యానం చేయించారు. గాదరి రవి, దిండిగల రమేష్, మేడి నరసింహ, ఐతరాజు లక్ష్మణ్, బకరం శ్రీను, బోయినపల్లి రమేష్, యారాల వెంకన్న, శేఖర్, మిరియాల యాదగిరి, చింతపల్లి వెంకన్న, దిండిగల రమేష్, సింగం యాదయ్య, ఆరాల వెంకటరమణ, ఆరాల వెంకట్ వివిధ యోగాసనాలను ప్రదర్శించి వాటి ప్రయోజనాలను వివరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో యోగా సభ్యులు, వాకర్స్, యోగా సాధకులు పాల్గొన్నారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ నల్గొండ ఎన్జీ కాలేజ్ గ్రౌండ్లో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మా అష్టాంగ యోగా అసోసియేషన్ నుంచి ఈరోజు యోగాలో ఆసనాస్, ధ్యానం మరియు మెడిటేషన్ మరియు ప్రాణాయామం చేయడం జరిగింది. ఈ యొక్క ఆసనాల వల్ల మన యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే కాకుండా ఈ యోగా చేయడం వల్ల యోగాలో ఉన్నటువంటి యమ, నియమ, ప్రాణాయామ, ప్రత్యాహార, ఆసన, ధారణ, ధ్యాన, సమాధి ఈ 8 పార్ట్స్ మనం చేయడం వల్ల మనం ఒక హ్యూమన్ బీయింగ్గా ఏం చేయాలో మనకు తెలుస్తుంది. కాబట్టి ఈరోజు అంతర్జాతీయ యుఎన్ఓ అనేది గుర్తించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యోగాలో ఆసనాసే కాకుండా యోగాలో ఉన్నటువంటి 8 పార్ట్స్ను కూడా చేయడానికి ప్రయత్నించాలని కోరుతూ అష్టాంగ యోగా తరపున అందరికీ కృతజ్ఞతలు చేస్తున్నాం. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం. మరి ఈ సందర్భంగా స్థానిక ఎన్జీ కాలేజీలో అష్టాంగ యోగా శిక్షకులు మరి రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో దాదాపు 50 మంది ఇక్కడ మరి యోగా యొక్క ప్రాముఖ్యత, దాని యొక్క ఆవశ్యకత, సమాజంలో కలిగించే మార్పులు అనే అంశంపై అనేక యోచనాలు ఇక్కడ చూయించి మరి సమాజంలో ఉన్నటువంటి చెడును తీసేసే విధంగా, మన వ్యక్తిగత జీవితంలో కూడా మార్పులు వచ్చే విధంగా ప్రతి ఒక్క ఆసన భంగిమ మరి ఆ విధంగా దోహదపడుతుందని చెప్పేసి ఈరోజు వారు క్షుణ్ణంగా వివరించారు. ఈ కార్యక్రమానికి బండారు ప్రసాద్ గారు, బిఎస్ రావు గారు, రాజశేఖర రెడ్డి గారు, మిగతా నరసింహ గారు, వీళ్ళ యూనియన్ అందరూ కూడా వచ్చేసి ఈ యొక్క ఆసనాలు చేస్తూ, అంటే వీళ్ళు ప్రతిరోజు కూడా సంవత్సరాలు తరబడి ఇక్కడ చేస్తున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఆ యొక్క ప్రాముఖ్యతను మరి సమాజంలోకి తీసుకెళ్లే విధంగా కూడా ఈ యొక్క అసోసియేషన్లో అందరూ కూడా భాగస్వాములు ఇంకా మెంబర్షిప్ తీసుకొని దీన్ని అంచెలంచెలుగా ఎదిగేటట్టు దోహదపడాలని తెలియజేస్తూ, అలాగే ఈరోజు ఇక్కడ చేసిన నిజంగా అందరూ కూడా చాలా సంతోషంగా యోగాసనాలు చేశారు. మొదటగా యోగా రోజు యావత్ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎన్జీ కాలేజీలో యోగా కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఈ యోగా వల్ల ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా ఉంటాడని వారు సలహా ఇవ్వడం జరిగింది. ఆ రకంగా నిత్యం చేస్తే మనం అందరం కూడా ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరము ప్రతిరోజు నిత్యము యోగాను తప్పకుండా చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరొకసారి యోగా డే శుభాకాంక్షలు తెలియజేస్తాం. అంతర్జాతీయ యోగా డే సందర్భంగా ఈరోజు నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కాలేజీలో మరి అష్టాంగ యోగా అసోసియేషన్ తరఫున మరి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ప్రతిరోజు ఎన్జీ కాలేజీలో గత 12 సంవత్సరాలుగా ఉదయం 5:30 నుంచి 7 వరకు ఈ యోగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మనిషి జీవితంలో ఎన్నో స్ట్రెస్సులు ఉంటాయి కాబట్టి మానసిక ప్రశాంతత కోసం ఈ గోల్డెన్ అవర్, ఈ 1 అవర్ వచ్చేసి ఇక్కడ పార్టిసిపేట్ చేసి మా యోగా అసోసియేషన్లో మెంబర్గా చేరి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మరి ఇక్కడ వాకర్స్ అసోసియేషన్ మిత్రులకు కానీ ఇక్కడ ఎన్జీ కాలేజీలో వచ్చేటువంటి అందరికీ కూడా మరి ఇక్కడ ఈరోజు పాల్గొన్నటువంటి మా యోగా అసోసియేషన్ సభ్యులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రోజు కంటిన్యూగా ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాల్లో మీరు కూడా పార్టిసిపేషన్ కావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ యొక్క ఎన్జీ కాలేజ్ మైదానంలో అష్టాంగ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించుకున్నటువంటి
యోగా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా జీవితంలో ఎన్నో స్ట్రెస్సులు, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాం. ఈ యొక్క తీసుకునేటువంటి యోగా చేసే ఒక 1 అవర్ అయినా మనసుకు ప్రశాంతంగా ఉండటం వల్ల మనం ఆరోగ్యంగా ఉండటం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరూ కూడా యోగాకు 1 గంట టైం కేటాయించి అందరూ కూడా యోగాని చేసుకోవడం వల్ల ప్రతి ఒక్కరూ మంచిగా ఉంటారని చెప్పేసి కోరుతాం. అలాగే ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా నల్గొండ పట్టణంలోని రవీంద్రనగర్ కాలనీలో గల ఫణివిహార సెంటర్ యోగా వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ వేడుకలలో భాగంగా జ్యోతి ప్రజ్వలన చేసి గురువులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం యోగా ఆసనాలు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో యోగా గురువు నాగేశ్వరరావు, ఫణివిహార్ ఇన్ఛార్జ్ బోనం మంగారెడ్డి, హార్ట్ఫుల్నెస్ ఇన్ఛార్జ్లు జోగారెడ్డి, వెంకటాచారి, శ్రీ సత్యసాయి యోగా సేవా కేంద్రం అధ్యక్షులు డాక్టర్ నీలకంఠం శేఖర్, యాలాద్రి, గౌతమి, సురేఖ, శోభ, ప్రభావతి, సునీత, రాధిక, అరుణ, రాజ్యం, కోమలి, దేవి, కవిత, వినీత, శ్రావ్య, జయమ్మ, కట్టజ్యోతి తదితరులు పాల్గొన్నారు. అందరికీ ప్రపంచ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు అందరూ ఆరోగ్యంగా ఉండాలని నేను గత 20 సంవత్సరాల నుంచి ఉచితంగా యోగా క్లాసులు నల్గొండ కండక్ట్ చేస్తున్నాను. అదేవిధంగా ఫణివిహార్ సెంటర్ గత 2 సంవత్సరాల నుంచి నేను ఉచితంగా నేర్పిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చే మంగమ్మని ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ అవకాశం నల్గొండ పట్టణంలో ప్రతి ఒక్కరూ 5 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాలు ఉంటున్నారు. పెద్దవాళ్ళని అనుసరిస్తున్నారు, చిన్నవాళ్ళని అనుసరి ప్రతి ఒక్కరు ఈ అవకాశం ఉపయోగించుకొని ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు. Today we are celebrating International Yoga Day. It's very important to everyone to be voice for this. Here we are celebrating International Yoga Day in Faniviha Center, which is free of cost in Nalgonda. Here the Nageshwaras are guiding us throughout all the yoga asanas. So everyone has to come and celebrate this occasion, and we must participate in everyone because it helps in your health. So please, totally free of cost. It doesn't mean it is not an easy thing. It is discipline, consistency is most required. So please come and please follow these instructions and utilize your health and utilize this opportunity in Faniviha Center, Randhanagar. Thank you. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. నేను ఇక్కడ రావడం 10 days నుంచి యోగా కూర్చున్నాను. నేను అంతకుముందు 5 minutes వాకింగ్ చేసేవాను. వాకింగ్ చేయడం వల్ల అంతగా బాడీలో ఫ్లెక్సిబిలిటీ చాలా వరకు కూర్చొనే ఉంటుంది. యోగా కూర్చున్న తర్వాత బాడీలో ఫ్లెక్సిబిలిటీ వచ్చింది. కాసేపు మీద కూర్చోవాలంటే కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. యోగాకు రావడం వల్ల ఇక్కడ నేను చూస్తున్నాను కనీసం ఒక 1/2 hour కూర్చొని లేవకుండా కూర్చోగలిగేటువంటి స్థాయికి 10 daysలోనే రావడం జరిగింది. అందుకని ప్రతి ఒక్కరు కూడా యోగా సాధనతోటే ఆరోగ్యం మెరుగుపడుతుంది. అదేవిధంగా ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా బీజేపీ జిల్లా కార్యాలయంలో యోగా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ యోగా వేడుకలలో భాగంగా యోగాసనాల ప్రదర్శన చేశారు. అనంతరం యోగా గురువును ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకులు మాధగోని శ్రీనివాస్ గౌడ్, గోలి మధుసూదన్ రెడ్డి, బండారు ప్రసాద్, పిల్లి రామరాజు మాట్లాడుతూ 2014లో ప్రధాని నరేంద్ర మోడీ ఐక్యరాజ్య సమితి వేదికగా చేసిన ప్రతిపాదనకు విశేష మద్దతు లభించడంతో 2015 నుంచి ప్రతి ఏడాది జూన్ 21ను అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకుంటున్నారని తెలిపారు. యోగా అనేది కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదు, ఇది శరీరం, మనస్సు, ఆత్మల సమన్వయానికి దోహదపడే సమగ్ర జీవన విధానమని, ప్రస్తుత కాలంలో ఒత్తిడి, ఆందోళన, జీవనశైలి వ్యాధులు పెరుగుతున్న నేపథ్యంలో యోగాకు మరింత ప్రాధాన్యత ఏర్పడిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతపాక లింగస్వామి, పట్టణ అధ్యక్షులు మిర్యాల వెంకటేశం, జిల్లా ఉపాధ్యక్షులు ఫకీర్ మోహన్ రెడ్డి, అక్కినేపల్లి బలరాం, పాలకూరి రవిగౌడ్, గుండా నవీన్ రెడ్డి, పోకల దశరథ, గుండ్లపల్లి శాంతికుమార్, దాసరి కృష్ణ, కిరణ్ దాస్, కనకయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. మరి భారతదేశాన్ని విశ్వగురువుగా ఉంచాలన్నటువంటి సంకల్పంతో మరి మన దేశానికి ఈ యొక్క యోగా అనేది మరి ఆ రోజు మనకు ప్రాచీన కాలం నుంచి ఉన్నది. దీన్ని ప్రపంచవ్యాప్తంగా కూడా మరి గుర్తింపు తీసుకొచ్చిన ఘనత నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. వారి కారణంగానే ఈరోజు జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రపంచవ్యాప్తంగా కూడా నిర్వహించుకుంటూ ఉన్నారు. మరి మనకి ఇచ్చినటువంటి వేదాలు
ఆ విధంగా మన దేశానికి ఉన్నటువంటి ఒక శక్తిని ప్రపంచానికి కూడా అందిస్తూ ఉన్నాం. ఈరోజు భారతదేశానికి కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తింపు వచ్చింది. ప్రజల ఆరోగ్యం కోసం గురించి నరేంద్ర మోడీ గారు అనేకటువంటి కార్యక్రమాలు చేపట్టారు. అందులో యోగా ఒకటి. కాబట్టి ఇలా మోడీ గారిని చూసి కూడా ప్రపంచం మొత్తం కూడా కొన్ని ఆదర్శంగా తీసుకొని మరి ప్రపంచ దేశాల్లో అన్నిటి కూడా ఇది నిర్వహించడం మనకు అందరికీ గర్వకారణం. కాబట్టి ప్రజలందరూ కూడా తమ ఆరోగ్యం కోసం యోగాని నిత్య జీవితంలో కూడా సాధన చేయాలని చెప్పేసి అందరికీ కూడా కోరుతా ఉన్నాం. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జూన్ 21 భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు 197 దేశాల్లో కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, దేశాలకు అతీతంగా ఈరోజు ఒకే తాటిపై తీసుకొచ్చినటువంటి గొప్ప మహనీయుడు మన యొక్క భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఈరోజు ఈ యొక్క అంతర్జాతీయ యోగా సందర్భంగా మన యొక్క ఆరోగ్యమే మహాభాగ్యంగా ఉండే విధంగా, మనస్సు అన్ని కూడా శుద్ధి చేసుకునే విధంగా, పూర్తిగా విశ్వాసంతో పూర్తిగా మరి ఆరోగ్యంగా ఉండే విధంగా ఇలా ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చినటువంటి గొప్ప మహనీయుడు మన యొక్క అంతర్జాతీయంగా ఈరోజు విశ్వగురు స్థానంలో ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపుకు ప్రపంచ దేశాలన్నీ కూడా నిర్వహించడం గర్వకారణం. రాబోయేటటువంటి రోజుల్లో దీన్ని మరింత ఉద్యమంగా తీసుకుపోయి ప్రభుత్వాలు కూడా, రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని మరింతగా వేగంగా ముందుకు తీసుకుపోవాల్సినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పిలుపును, మోడీ గారు ఇచ్చిన పిలుపును పూర్తిగా కూడా అమలు చేయకపోవడం పూర్తిగా కూడా విచారకరం. జూన్ 21 ఐక్యరాజ్య సభలో ప్రవేశపెట్టి ఈరోజు యోగా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. కాబట్టి ప్రపంచానికి మన ఆరోగ్యాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి, మనసు ఏ విధంగా నిశ్చలంగా ఉంచాలనే ఒక గొప్ప యోగా టెక్నిక్, ఇవన్నీ కూడా నిత్య యోగా సాధన భారతీయ జనతా పార్టీ ఆఫీసులో జరుగుతుంది. ఈరోజు మరొకసారి అందరికీ కూడా యోగా దినోత్సవ శుభాకాంక్షలు. అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ భారతీయుల దైనందిక జీవితంలో ఒక భాగమైనటువంటి యోగాని ఇలా 197 దేశాలకు నరేంద్ర మోడీ గారు అందించి ఆరోగ్య ప్రపంచాన్ని నిర్మించాలనే ఒక సత్సంకల్పంతో యోగాని మరి భారతీయులకే కాకుండా ప్రపంచ ప్రజలందరూ యోగాని ఆచరించి ఆరోగ్యంగా, సుఖంగా, విశ్వ కళ్యాణంగా ఉండాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు యోగానికి విశిష్టతని బాగా ప్రాచుర్యాన్ని కల్పించి ఇలా భారతదేశ వ్యాప్తంగా ప్రతి ప్రాంతంలో, ప్రతి భారతదేశంలో ప్రతి గల్లీలో ఇలా యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించబడుతుంది. ఇదే స్ఫూర్తితోటి అందరూ యోగాని ఆచరించి ఆరోగ్యంగా ఉండాలని భారతీయ జనతా పార్టీ కోరుకుంటా ఉంది. ముందుగా భారతదేశ ప్రజలందరికీ కూడా యోగా డే సందర్భంగా యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి యోగాని ప్రపంచానికి అప్పుడు ప్రాచీన కాలంలో ఉన్నటువంటి యోగాని మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ ప్రపంచానికి ఏదైతే మెడిసిన్ ఆపరేషన్ లేకుండా నయమయ్యే ఈ యోగాసనాలను మరి ప్రపంచం మొత్తం కూడా మోడీ గారు పరిచయం చేయడం జరిగింది. మరి భారతీయ జనతా పార్టీ జిల్లా పార్టీ కార్యాలయంలో ప్రతినిత్యము మరి ఫ్రీగా మరి వెంకటేశ్వర గురూజీ గారు కొన్ని వందలాది మందికి నిత్యము యోగాసనాలు చేపించడం జరుగుతూ ఉంది. మరి ప్రజలందరూ కూడా యోగా మీద అవగాహన ఇంకా పెంచుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ దేశ ప్రధాని పిలుపును ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈరోజు పిల్లలు కానీ, ప్రతి ఒక్క వృద్ధులు కానీ, ప్రతి ఒక్కటి ప్రజలందరూ కూడా మానవాళి మొత్తానికి కూడా యోగాసనాలు అవసరము. ఆరోగ్యం ఉండాలని చెప్పేసి ఈరోజు ఆ యోగా వల్లనే ఏదైతే కరోనాని మనం ఈ భారతదేశం జయించగలిగిందని చెప్పేసి మరి యోగానే అని చెప్పేసి ప్రపంచం గుర్తించింది. కాబట్టి యోగాను ప్రతినిత్యము మరి చేయాలని చెప్పేసి తెలియజేస్తూ, ప్రతినిత్యము సాధనలో ఉంటూ మనం ఏ పదార్థాన్ని ఏ సమయంలో ఎలా తీసుకుంటున్నాం, దానివల్ల కలిగేటువంటి పర్యవసానాలు ఏంటివని తెలుసుకుని ప్రతినిత్యము ఆరోగ్యంగా ఉండటానికి ప్రయత్నం చేస్తూ, మన దేశ ప్రధాని గారు ఆరోగ్యమే మహాభాగ్యము, ఏమిచ్చినా ఉంటుంది పోతుంది, కానీ దేశ ప్రజలకి ఆరోగ్యాన్ని సంపాదించుకునేటువంటి ఒక చక్కని అవకాశం ఇవ్వాలని, మానవాళికి అందరికీ ఇవ్వాలనే ఉద్దేశంతో జూన్ 21వ తారీఖుని ప్రపంచంలో అన్ని దేశాలలో ఉన్న మానవులంతా కూడా ఆరోగ్యంగా ఉండాలని, దేశం కాదు ప్రపంచ సౌభాగ్యాన్ని కోరి తన సుఖమే కోరుకున్న అనకుండా ప్రపంచంలో ఉన్న మానవులంతా కూడా సుఖంగా ఉండాలని కోరుకున్నటువంటి ప్రధాని మోడీ గారు